హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా? నేను మీ అమ్మాయి. ఈరోజు మనం ఫిష్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దామా, మొదలు పెడదామా? ఫస్ట్ మనం కొన్ని ఫిష్ పీసెస్ తీసుకుందాం. అలా తీసుకున్న ఫిష్ పీసెస్ని చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందాము. అలా కట్ చేసుకున్న తర్వాత కారం అలానే ఉప్పు కూడా తీసుకుందాము. ఫిష్ మసాలా కూడా కావాలి. అల్లం వెల్లుల్లి నిమ్మకాయ కూడా తీసుకుందాము. అలా తీసుకున్న పదార్థాలన్నీ మనం ఒక బౌల్లో వేసి కలుపుకుందాము. ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకుందాం. అలా తీసుకున్న బౌల్లోకి ఫిషెస్ యాడ్ చేద్దాం, ఫిష్ ముక్కల్ని. ఆ తర్వాత తగినంత కారం వేసుకుందాము. అలానే ఉప్పు కూడా యాడ్ చేసుకుందాము. ఆ తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాము. అలానే నిమ్మకాయ పిండుకొని బాగా కలుపుకోవాలన్నమాట. అలా బాగా కలిపిన తర్వాత కొంచెం సేపు ఇవి పక్కన పెట్టుకుందాము. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ కాగిన తర్వాత మనం ఫిష్ పీసెస్ని వేద్దాము. అలా వేసిన తర్వాత వాటిని కొంచెం సేపు ఫ్రై అయినాక మనం ఒక ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుందాం. అలా సర్వ్ చేసుకున్న వాటిని కొంచెం సేపు పక్కన పెట్టుకుందాము. మనం బిర్యానీ చేయడానికి ప్రాసెస్లోకి వెళ్దాము. ఫస్ట్ మనం కొన్ని బిర్యానీ రైస్ తీసుకుందాము. అలా తీసుకున్న బిర్యానీ రైస్ని వాటర్లో వాష్ చేసుకుని ఒక 2 మినిట్స్ పక్కన పెట్టుకుందాము. అలా పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి మనం కుక్కర్లోకి నెయ్యి యాడ్ చేసుకుందాము. అలా యాడ్ చేసిన తర్వాత బిర్యానీ దినుసులు వేసుకుందాము. అలా వేసినాక వాటిని మనం కొంచెం సేపు గట్టితో మెదుపుకోవాలి. అలా మెదుపుకున్న దాంట్లోకి మనం వాటర్ యాడ్ చేద్దాం కొన్ని. అలా వాటర్ యాడ్ చేసినాక సాల్ట్ వేద్దాం తగినంత. అలా వాటర్ మరిగినాక మనము బిర్యానీ రైస్ కొంచెం కొంచెం కింద యాడ్ చేసుకుందాము. అలా యాడ్ చేసినాక మనము మసాలా యాడ్ చేసుకుందాం కలర్ రావడం కోసం. అలా కుక్కర్ మూత పెట్టి క్లోజ్ చేద్దాం 2 విజిల్స్ వచ్చేదాకా. ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుందాము. అలానే కరివేపాకు కూడా. అలా తీసుకున్న ఆనియన్స్ కరివేపాకుని ఆయిల్లో మనం కొంచెం సేపు ఫ్రై చేసుకుందాము. అలా ఫ్రై అయిన వాటిని లాస్ట్లో యాడ్ చేసుకుంటే మన ఫిష్ బిర్యానీ రెడీ అయిపోయిద్ది అనమాట. ఇప్పుడు మనం విజిల్స్ వచ్చేసాయి కదా, వచ్చేసినాక ఫిష్ పీసెస్ని యాడ్ చేసుకుందాము. అలా యాడ్ చేసినాక మళ్ళీ కుక్కర్ ఒక 2 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేద్దాము. అప్పుడు మన ఫిష్ బిర్యానీ రెడీ అయిపోయిద్ది అనమాట. ప్లేట్లోకి తీసుకుందాము. అలా తీసుకున్నాక మనము ఇన్నర్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆనియన్స్ కరివేపాకు వాటిని యాడ్ చేసుకుందాం. అలా యాడ్ చేసుకుంటే మన వేడి వేడి ఫిష్ బిర్యానీ రెడీ అయిపోయిద్ది అనమాట. నేను తిన్నాను, నాకు నచ్చింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.